హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే నేను ఎగ్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఆ ఉడికేలోపు మనము వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుండి 15 వరకు అయితే తీసేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, అలాగే టేస్ట్కి సరిపడా కారం మీరు ఎంత తినగలిగితే అంత మాత్రం వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్టు, 1 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చాలా ముద్దగా పట్టుకున్నామంటే అంత బాగుండదు. బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి. కోడిగుడ్డు వెల్లుల్లి కారము సాంబార్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనము మిక్సీకి పట్టుకున్న వెల్లుల్లి కారం అనేది ఎగ్గుకు బాగా పట్టించుకొని టేస్టీగా అనిపిస్తుందండి. ఈ విధంగా మొత్తానికైతే పెట్టేసుకోవాలి. ఎగ్గు ఇష్టంగా తినని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరిన్ని వీడియోస్ ఒకసారి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న వెల్లుల్లి కారం అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా వెల్లుల్లి కారం మొత్తము బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించుకొని ఉంచుకున్న ఎగ్స్ని అయితే తీసేసుకొని ఈ కారంలోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్గుకి మసాలా మొత్తం పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి. కొద్దిగా మెల్లగా కలుపుకోండి, ఎగ్గు చిదిరిపోకుండా ఉంటుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి కలిపేసుకున్నామంటే చాలా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడిగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి.